నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. కూరగాయలు, ఆకుకూరల సాగులో వాడే రసాయనిక ఎరువులు, పురుగు మందుల దుష్ప్రభావం ఆరోగ్యంపై ఎంత ఎక్కువగా ఉంటుందో తెలిసి వస్తున్న కొద్దీ ఆర్గానిక్ ఆహారంపై ఆకర్షితులవుతున్న నగరవాసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమ ఇంటిపైన ఉన్న ఖాళీ స్థలంలో కుండీలు, మడులు ఏర్పాటు చేసుకుని తీరిక సమయాన్ని ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటి పంటలు పండించుకోవడానికి గృహిణులు మొగ్గు చూపుతున్నారు. విశాఖపట్నానికి చెందిన గృహిణి మాధవి కూడా ఈ కోవకే వస్తారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కావడం, మొక్కలంటే మమకారం ఉండటంతో ఇంటి పంటలను విజయవంతంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో మాధవి గారి మిద్దె తోట సంగతులు తెలుసుకుందాం. పదండి. నగరాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. పర్యావరణం కలుషితమవుతోంది. ఇదే క్రమంలో రసాయనాల సమ్మిళితంతో మార్కెట్లో లభిస్తోన్న ఆహార ఉత్పత్తుల కారణంగా ఆరోగ్యకరమైన జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పర్యావరణంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మిద్దె వనాలే అసలైన మార్గాలని రుజువు చేస్తున్నారు విశాఖవాసి మాధవి. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న మాధవికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే అమితమైన ఇష్టం. అదే ఆసక్తి నేడు తన ఇంటినే ఓ నందన వనంగా మార్చే సాధనంగా మారింది. మోస్ట్లీ ఎక్కువ పూల మొక్కలు, తర్వాత ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఇష్టం ఉండేది. అలా పెంచుతూ వచ్చాం. అంటే ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఎక్కువ టైం దొరకటం వల్ల ఫుల్ ఫ్లెజ్డ్గా పెంచడం జరుగుతుంది రీసెంట్ ఇయర్స్లో. అండ్ ఇదివరకు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెంచుతున్నాను. అండ్ ఇప్పుడు కూరగాయలు, పళ్ళు, ఇలాగ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాగ ఫుడ్ గ్రో చేయటం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిందన్నమాట. ఫస్ట్లో ఏం తెలియనప్పుడు ఏముంది, బేసిక్గా మట్టిలో పెంచడం అలాగా. తర్వాత మళ్ళీ కోకోపీట్లు, కంపోస్ట్లు అవి మిక్స్ చేస్తే ఇంకా బాగున్నాయి రిజల్ట్స్. అండ్ తర్వాత ఇంకా ఇప్పుడైతే అచ్చంగా కంపోస్ట్లో పెంచుతున్నాం. అంటే మన ఇంటి వ్యర్థాలు, మన డాబా తుడిచినప్పుడు మన గార్డెన్లోని ఆకులు ఉంటాయి కదా, ఎండాకులు, సో అవి యూజ్ చేసుకుని వాటిని రీసైకిల్ చేసుకుని అచ్చంగా వాటిలోనే పెంచుతున్నా. అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్లో కొంచెం ఫెయిలియర్స్ ఉంటాయండి, మనకి ఏం నాలెడ్జ్ ఉండదు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాస్ అవి ప్రతిదీ మనం ఏది కావాలంటే అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదివరకు ఉండేది కాదు కదా. సో మన ఎక్స్పీరియన్సెస్ వల్ల తెలుసుకో, మనం ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది మనం చేసిన దాన్ని బట్టే డిపెండ్ అయ్యేది. బట్ ఇప్పుడు మనం బయట వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు, లేకపోతే అవతల వాళ్ళు షేర్ చేసి తెలుసుకోవచ్చు. సో అలాగ ఇంప్రూవ్ చేసుకోవటం జరుగుతుందండి. ఫస్ట్లో కొన్ని చెప్తున్నాను కదా, ఉట్టి మట్టిలో పెంచినప్పుడు అర్థమయ్యేది కాదు, అన్నీ చేస్తున్నాము ఎందుకు అలాగని. తర్వాత అదేంటో ఆ మెయిన్ సీక్రెట్గా కిట్ అంటాం కదా, అది పట్టుకున్నామంటే ఇంకా అసలు మనం వెళ్ళిపోతామన్నమాట ముందుకి. ఇంటికి అవసరమైన కూరగాయలను సొంతంగా సాగు చేయడంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మాధవి. సాగులో మెళకువలను చెబుతూ సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది మన్ననలను పొందుతున్నారు. గృహిణిగా తన బాధ్యతలతో తలమునకలైనా మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదంటున్నారు ఈ సాగుదారు. మొదట్లో ఇంటికి అవసరమైన 2-3 రకాల కూరగాయల మొక్కలు సాగు చేసేవారు. పిల్లలు ప్రస్తుతం పెద్దవాళ్లు కావడంతో కాస్త తీరిక దొరకడం వల్ల మరింత ఎక్కువ సమయాన్ని మేడపైన మొక్కల పెంపకం, ముఖ్యంగా కూరగాయల పెంపకానికే కేటాయిస్తున్నారు. కూరగాయలు అంటే కౌంట్ చేయమండి, బట్ సీజనల్గా వెళ్తాను. నాకు ఎక్కువగా కూరగాయలు పెంచడం ఇష్టం అన్నమాట. పాదులు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్క విత్తనం పెట్టామంటే మనం 3-4 నెలలు, కనీసం 3 నెలలు అన్నా కంటిన్యూస్గా అలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక 3 ఇయర్స్ నుంచి నేను స్ట్రిక్ట్గా బాగా గట్టిగా నేను పండించినవి ఇంట్లో కనీసం 3-4 రోజులన్నా ఉండేటట్టు ఏం పెట్టుకున్నా. సో అలాగ కంటిన్యూస్ ఈల్డ్ వచ్చే కూరగాయలు కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు నేలలో దుంపలు లాంటివి అనుకోండి, మనం పెట్టామంటే 3-4 నెలలు 6 నెలలు వెయిట్ చేస్తే మహా వస్తే ఆ కుండీని ఏంటంటే 1 కేజీ 2 కేజీలు. సో అది 3 months or 6 months వెయిట్కి మనకి అంత వెయిట్ చేసినప్పుడు మనకి ఏముంది కొంచెం వస్తాయి.
సో అలా కాకుండా మన గోల్ ఏంటి, మనం పండించినవి తినాలి అని కదా. సో ఎక్కువ పాదులు పెంచడానికి ఇష్టపడుతూ ఉంటానండి. ఆనపకాయలు, బీరకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు, ఇంకా అన్ని రకాల పాదులు అండి. ఇంకా పాదులు చుక్కడికాయల్లో మనకి పల్లెటూరులో దొరుకుతాయి చూసారా, కనుపు చుక్కుడులు అని చిన్న చిన్న వెరైటీస్. సో అవి బాగా పెరుగుతాయి. నాకు పాదులు పెంచడం ఇష్టం అని చెప్పొచ్చు. టమాటోస్ పెంచుతామండి. ఆకుకూరలు చాలా రకాలు ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అన్ని రకాలు ఆకుకూరలు కూడా వారానికి ఒక 3-4 రకాలు మనం హార్వెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటాం. పచ్చిమిరపకాయలు ఉంటాయి, కరివేపాకు, ములక్కాయలు, ఇంకా అన్నీ చాలా వరకు పెంచుతానండి. ఇంకా ఎక్కువగా అంత ఇష్టపడనివి లేకపోతే ట్రై చేయలేనివి ఏంటంటే ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు సక్సీడ్ అవ్వలేదు. తర్వాత అల్లం కూడా పెడతాము, కానీ మన ఇంటికి సరిపడ వారానికి ఇంచుమించు మనకి ఎక్కువ పడుతుంది కదా, సో అంత క్వాంటిటీ రాదు మనకి. సో అలాంటివి తప్పితే మిగిలిన రకాలన్నీ పెంచుతూ ఉంటాను. కొత్తవి ట్రై చేయడం కూడా చాలా ఇష్టం. పసుపు కూడా ఫస్ట్ ఇయర్ ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. లాస్ట్ ఇయర్ మా సంవత్సరానికి సరిపోదేమో, బట్ ఒక 5 కేజీల పసుపు వరకు పండించడం జరిగింది. సో అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో మనం గ్రో చేసుకుని అది యూజ్ చేసుకుంటే ఆనందం. టిప్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒకటి ఫెయిల్ అయ్యాం అనుకోండి, అది నెక్స్ట్ టైం అది కంటిన్యూ అంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా అది రెక్టిఫై చేసుకున్నాం ఎక్కడ తప్పు వెళ్ళిందో ఏంటో. అండ్ మెయిన్లీ టెర్రస్ గార్డెన్ అన్నప్పుడు మనం వెయిట్ ఎక్కువ పెట్టకూడదండి. ఇప్పుడు ఎవరైనా మొదలు పెట్టాలన్నా కూడా అక్కడే ఆగుతూ ఉంటారు, అది లీక్ ప్రాబ్లమ్స్ వస్తాయో లేకపోతే వెయిట్ ఎక్కువ అలాగని. సో బట్ స్టార్టింగ్లో చెప్తున్నాను కదా, మట్టి యూజ్ చేసుకున్నప్పుడు ఒకవేళ మట్టే యూజ్ చేసి ఉండుంటే కనుక ఇప్పుడు చాలా వెయిట్ అయిపోయింది. బట్ గ్రాడ్యువల్గా మారటం వల్ల కోకోపీట్లు, తర్వాత కంపోస్ట్లు అవన్నీ వాడుతున్నాం కదండి. సో అది లైట్ వెయిట్ మీడియమే. అండ్ ఇంకా మట్టి కూడా గుల్లగా ఉండడం వల్ల వేర్లు అవి బాగా వెళ్తాయండి. ఇప్పుడు నేల మీద అనుకోండి, మనం ప్రతిసారి కొంచెం దున్నుకోవటం లేకపోతే ఏమన్నా ఎరువులు అవి తీసుకొచ్చి వేసుకుంటాం ఒక్కొక్క క్రాప్ తర్వాత. ఇప్పుడు మేమేం చేస్తామంటే కుండీలు కదా, సీజన్ అవ్వంగానే మట్టి తీసేస్తాము, మళ్ళీ ఇంకా కొంచెం అడిషనల్గా. ఇప్పుడు నేలలో అనుకోండి అవి లాక్కుంటాయి, అవైలబుల్గా ఉంటాయి, లాక్కుంటాయి. బట్ ఇది లిమిటెడ్ స్పేస్లో మనం గ్రో చేస్తాం కదా, సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సప్లిమెంట్ చేస్తూనే ఉండాలి. అండ్ కంప్లీట్గా మేము ఆర్గానిక్కే వాడతాం. అండ్ మోస్ట్లీ ఇంట్లో తయారు చేసుకునే, అంటే వాటికి ఫీడ్ చేయటం, బలానికి ఎరువులు కానీ లేకపోతే ఏమన్నా డిసీజెస్ వచ్చినా లేకపోతే అండ్ వాటికి చీడపీడలు కూడా వచ్చినా కూడా మనం ఇంట్లో చేసుకున్నవే వాడుతుంటాం. మోస్ట్లీ నేను మాత్రం హ్యాండ్ పికింగ్, ఇప్పుడు ఏదైనా కనపడిన వెంటనే చేత్తో తీసి పడేయటం, ఆకులు వెనకాల ఎక్కువ ఉంటాయండి, దాక్కుంటాయి అవి. సో అలాగా గార్డెన్లో తిరిగినప్పుడు ఒక రౌండ్ వేసినప్పుడు అప్పటికప్పుడు ఇంకా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని కాకుండా తీసి పడేస్తూ ఉంటాం. అండ్ ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు, వంటింట్లో దొరికే ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇలాంటి పేస్ట్ చేసి, పుల్ల మజ్జిగ ఉంటుంది కదా, సో ఆ రసంలో కొంచెం ఫర్మెంట్ చేసినట్టు ఉంచి అవి కషాయాల్లాగా చేసుకుని స్ప్రే చేసిన ఏంటంటే పురుగుల్ని ఆ మొక్కల దగ్గరికి రాకుండా చేస్తాయి. ఇప్పుడు కెమికల్స్ అనుకోండి అవి చంపేస్తాయి, సో పురుగు చచ్చిపోతుంది, అది తినడం వల్ల మనకి ఇట్స్ నాట్ గుడ్ కదా. బట్ ఇవేంటంటే ఆర్గానిక్గా మనం గార్డెనింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా ఏమీ ఉండదండి, మనం కాయ అలాగ మొక్క నుంచి తెంచుకుని అలా తినొచ్చు మనం. సో మనం వాష్ చేసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేమాట, అంత ఫ్రెష్ అండ్ హెల్దీ ఫుడ్ మనం దొరుకుతుంది. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రసాయనాలతో కూడిన ఎరువులు ఉపయోగించకుండా తానే సొంతంగా ఎరువులు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు ఈ మిద్దె సాగుదారు. మేడ మీద ప్రయత్నించని పంటంటూ ఏమీ లేదని అంటున్నారు. బీర, సొర, కాకర వంటి పొదజాతి మొక్కలతో పాటు పచ్చిమిర్చి, టమాటో, మునగ, బంగాళదుంపలు ఇలా అనేక రకాల కూరగాయలను పండిస్తున్నారు మాధవి. కొన్ని పంటలు ప్రయోగాత్మకంగా పండించినా అంతగా సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చారు. తనను చూసి కొంతమందైనా స్ఫూర్తి పొంది కూరగాయలు సాగు చేస్తే చాలు అంటున్నారు. అనుభవంలోకి వస్తే తప్ప మిద్దె తోటల ద్వారా ఎంత ఆనందం పొందవచ్చో తెలియదని అంటున్నారు.
ఆబ్వియస్గా ప్రోత్సాహం లేకపోతే ఇంతవరకు వెళ్ళామండి. అందరూ సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఈ ఇంట్రెస్ట్ ఉంది అండ్ నాకు చాలా టైం దొరుకుతుంది. మా పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్కి స్టార్ట్ అయిన తర్వాత చిన్నపిల్లలప్పుడే అయితే వాళ్ళు వెనకాల ఉండాలి, తర్వాత అవసరం ఉండదు కదా. ఖాళీ టైం దొరుకుతుందని నేను ఈ మొదలెట్టినప్పుడు నా ఇంట్రెస్ట్కి ఎంకరేజ్ చేసినట్టు అండ్ అట్ ది సేమ్ టైం ఆయన డాబా కానీ లేకపోతే ఏది పాడవకుండా కూడా చూసుకోవాలి కదా. సో ఈ స్టాండ్లు అవి చూసుకున్నారండి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లాబ్ మనం ఎంత ప్రాపర్గా చక్కగా ఏం పాడవకుండా చూసుకుంటే మనం అన్నాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు అని నేను నమ్ముతాను అనమాట. సో నీరు అదిను డైరెక్ట్గా మనం నేల మీద పడకుండా స్టాండ్లు కానీ ప్లేట్లు కానీ ఏదో ఎత్తు అది, ఎందుకంటే ఆ చెమ్మంతా స్లాబ్ లాక్కుని పాడవకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇలాంటి కొన్ని టిప్స్ లాంటివి అంటే కొన్ని మైండ్లో ఉంచుకుని మనం టెర్రస్ గార్డెనింగ్ చేస్తే మనం నేల మీద ఎంత పండించగలమో ఇక్కడ కూడా పండించగలమండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా కాకుండా మనం వర్టికల్ గార్డెనింగ్ అంటాం. అంటే ఇప్పుడు ప్రతిదీ ఇలా అడ్డంగా నేల మీద అనుకోండి అన్నీ పక్కన పెట్టుకుని వెళ్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సరిపోదు, ఎక్కువ మొక్కలు పెంచుకోవాలి, మనకి కోరిక ఒక్కొక్కటి చూసిన తర్వాత అది కూడా గ్రో చేయాలనిపిస్తుంది కదా. సో ఇలాగా ఈ హ్యాంగింగ్ పాట్స్ అనో లేకపోతే పాదులు లాంటి తీగల్లాగా దానికి కింద కొంచెమే ప్లేస్ ఉంటుంది, పైన పాకుతుంది అన్నమాట, స్పేస్ ఆక్యుపై చేయకుండా. సో ఇలాంటివి అదే మన అవసరం కొద్దీ మనకి బోల్డ్ ఆలోచనలు వస్తాయి కదా. సో అలాగా స్టార్ట్ చేసామనుకోండి మనకే తెలుస్తుందండి. ఇవి ఇప్పుడు మేము ఆర్నమెంటల్ ఆర్ ఇండోర్ ప్లాంట్స్ అనుకోండి నర్సరీస్లో తెచ్చుకుంటామండి. ఒకసారి వచ్చిందనుకోండి ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా ఎక్కువ మొక్కలు కావాలంటే వాటి స్టెమ్ కట్టింగ్స్ కానీ లేకపోతే విత్తనాలు కానీ పక్కన వచ్చే పిలకలు అంటాం కదా, అవి సెపరేట్ చేసుకుని ఇంకా ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు. కూరగాయలు అవి అనుకోండి ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా అవే సీడ్స్ మనం అది దాచుకుని కంటిన్యూ చేసుకోవచ్చు అండి, ఇంకా అందరికీ కూడా పంచుకోవచ్చు. సో ఒకసారి తెచ్చుకుంటే చాలు, ప్రతి సంవత్సరం దాచుకోవడమే. అండ్ చక్కగా మనం ఎక్కడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినా వెరైటీ ఆర్ రేర్ సీడ్స్ ఉంటాయి కదా, ఎప్పుడెప్పుడో పురాతనవి అంటే మనకి ఇక్కడ బయట దొరకని ఉంటాయి కదా. సో అలాంటివి కూడా కలెక్ట్ చేసుకుని దాచుకోవచ్చు. తప్పకుండా మొదలు పెట్టాలండి, ఎందుకంటే ఇప్పుడు మనకి వేడి కూడా ఎక్కువైపోతుంది చూసారా, హీట్ వేవ్స్ ఎక్కువైపోయినాయి, క్లైమేట్ చాలా చేంజ్. ఇప్పుడు వాతావరణం ఇప్పుడు ఇది చలికాలం అంటే చలికాలం ఉండట్లా, వర్షాకాలంలో ఇప్పుడు చూడండి సమ్మర్లో లేని వేడి. సో ఇవన్నీ ఇన్ని చేంజెస్ వచ్చేస్తున్నాయి కదా. మనం ఉన్న స్పేస్ అంతా మొక్కలన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోయి బిల్డింగ్లు కడుతున్నాము. సో ఓకే మనం ఉండాలి, కట్టుకోవాలి, అవి కూడా మళ్ళీ మనం రిప్లేస్ చేయాలి కదా. ఇప్పుడు రేపు మన పిల్లలకి మనం ఏం వదిలి వెళ్తాం. సో తప్పకుండా మీకున్న స్పేస్లో డాబా కూడా అక్కర్లేదండి, చిన్న బాల్కనీల్లో కూడా వీలైనంత మనం పెంచుకోవచ్చు. అండ్ నేను స్వార్థపూరితంగా నేనేమంటానంటే ఆ పెంచే మొక్కలు కూడా మీరు తినేదట్టు ఫుడ్ గ్రో చేయమని నేను ఎక్కువ చెప్తూ ఉంటాను అనమాట. సో దాట్ అదొక సాటిస్ఫాక్షన్ అండి. ఏదన్నా మనకి బయట నుంచి తెచ్చుకుంటేనే కాదు, మనం మన చేతులతో పెంచుకున్నాం అనుకోండి అసలు అది ఎలా తయారవుతుంది ఏంటి అన్నది, ఫుడ్ వేస్ట్ కూడా అవుతుంది చూసారా. సో అలాంటివి ఏం అవ్వమాట, విలువ తెలుస్తుంది. ప్రతిదీ ఆహారం కానీ లేకపోతే రైతులు కానీ ప్రతి దాని విలువ అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఇలాగ గార్డెనింగ్ చేయటం వల్ల బోల్డ్గా ఉపయోగాలు, మెంటల్గా మనకి బాగుంటుంది, చక్కగా స్ట్రెస్ అది రిలీవ్ అవుతుంది. మనం ఏ పనైనా చేసుకొనివ్వండి, ఈవినింగ్ కానీ పొద్దున్న వెళ్ళే ముందు కానీ వచ్చినాక కానీ కొంచెం సేపు ఆ మొక్కల్లో స్పెండ్ చేసి ఏదైనా అలా పనులు చేసుకున్నాం అనుకోండి చాలా అసలు మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అదేంటో చెప్పలేమాట. సో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది మనకి. అండ్ మన పిల్లల్ని కూడా ఇప్పటి నుంచి మనం చేసాం అనుకోండి మనల్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా నేర్చుకుంటారు, అది ప్రతిదీ క్యూరియాసిటీతో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ యాటిట్యూడ్స్ అవి మోల్డ్ చేయటంలో పేషెన్స్ పెరుగుతుంది. ప్రతిదీ వాళ్ళు చిన్నగా తీసుకోకుండా ప్రతిదీ అన్నీ వదలకుండా అచీవ్ చేసేటట్టు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. పిల్లలు మేడపైన చదువుకునేప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని, తనతో పాటే వాళ్లకు తోట పనులు అలవాటు చేస్తున్నానని చెబుతున్నారు మాధవి. ఖర్చు గురించి ఆలోచన లేదని, ప్రారంభంలో పెట్టుబడి తప్ప మరో ఖర్చు ఉండదంటున్నారు. సేంద్రియ విధానంలో ఇంటి పట్టునే మనమే మన ఆహారాన్ని పండించుకోవడం వల్ల ఖర్చుతో పాటు రుచి కూడా బాగుంటుందని మాధవి అభిప్రాయపడుతున్నారు. అందుకే
365 రోజులు మేడ మీద పండిన కూరగాయలు తినాలనే ఉద్దేశంతో కాలానుగుణంగా పెంచుతున్నారని చెబుతున్నారు. అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా కొత్త రకం విత్తనాలు, మొక్కలు కనిపించినా వాటిని తీసుకొచ్చి పెంచుతున్నారు. స్టార్టింగ్లో పెట్టేదే ఖర్చు అండి, తర్వాత మనకి ఏమీ ఖర్చు ఏమి ఉండదు. ఎందుకంటే మట్టి ఇవన్నీ మనం తయారు చేసుకుని కుండీలు కొనుక్కుంటాం చూసారా, కుండీలు ఖర్చు, కొంచెం ఏమైనా మట్టి తెస్తే మట్టి ఖర్చు, తర్వాత స్టాండ్స్ ఉంటాయి కదా, స్టాండ్స్ ఖర్చేనండి. మిగిలినది ఏం ఖర్చు ఏమి ఉండదండి. ఇప్పుడు మనం బయట నుంచి వాటికి ఏమి తీసుకొచ్చి మేత కానీ ఎరువులు కానీ ఇట్లా మనమే చేసుకున్నాం. అది కూడా మన ఇంట్లో వ్యర్థంగా పడుండే కూరగాయ తొక్కులు లేకపోతే వేస్ట్ వాటితో రీసైకిల్ చేసుకుంటున్నాం. సో ఖర్చు ఏమి ఉండదండి. పైగా మనకి కూరగాయలు ఆర్గానిక్ థింగ్స్ మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటున్నాయి కదా. సో అవి కూరగాయ ఇంచుమించు నేను చెప్పాను కదా, ఉల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు, అల్లం ఇలాంటివి తప్పితే మాకు పెద్ద అవసరం ఉండదు. సీజన్ కానీ సీజన్లో ఏదైనా వెరైటీ వెజిటేబుల్ ఉంటే తెచ్చుకుంటాం, కానీ అయితే కూరగాయలు ఖర్చు కూడా తగ్గుతుందండి. చాలా వరకు మాకు సరిపోతున్నాయి. సో ఖర్చు ఏమి ఉండదండి. ఇనీషియల్గా మీరు ఆ ముందు పెట్టిన పెట్టుబడే అది ఇప్పుడు మన హెల్త్ వైజ్ కానీ లేకపోతే మనకి వచ్చే బెనిఫిట్స్తో పోల్చుకుంటే అది ఏమీ కాదండి. అది పెట్టుకోదగిన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఏదో అలా పెట్టేసి మొక్కలు పెంచడం కాదు, ఇక్కడ నేను చాలా టైం స్పెండ్ చేసి, అంటే ఫ్యామిలీతో కానీ లేకపోతే నేను ఒక్కదాన్ని వాళ్ళు ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా తిరగడానికి కూర్చుని ఏదైనా పని చేసుకుంటానికో మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి వస్తాను. సో అది మళ్ళీ మొక్కలతో నింపేస్తే అది ఏదో గజిబిజిగా ఉంటుంది. అలా కాదు, ఇది ఎలా ఉందో అలాగే ఉండాలి. బట్ పాత మొక్కలు అవ్వగానే కొత్త మొక్కలు లేకపోతే సీజనల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. సో ఇంకా నేను పెంచలేనివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఒకసారి అలా ట్రై ఇప్పుడు కొత్తవి ఇప్పుడు ఒక మొక్క గురించి తెలుసుకోవాలనుకోండి, ఇప్పుడు మనకి బాగా తెలిసిన వాళ్ళ గురించి దగ్గర నుంచి చూస్తేనే కదా వాళ్ళ గురించి అంచనా వేయగలం. సో అలాగా ప్రతి మొక్కని నేను పెంచి దాన్ని, అంటే ఇప్పుడు పలానా మొక్క అంటే ఓకే నాకు దీని గురించి బాగా తెలుసు అన్నట్టు కోరిక, ప్రతి దాన్ని పెంచి దాని గురించి ప్రాపర్గా నాలెడ్జ్ పెంచుకో. కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి అడ్వైజ్ అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మీడియం మీరు లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీరు యూజ్ చేసే ప్లాంటర్స్ కానీ అది ఎందులో వేస్తామో అవి లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు కొత్త బ్యాగ్స్ తర్వాత అన్నీ లైట్ వెయిట్ వస్తున్నాయి కదా, సో లైట్ వెయిట్ అనేది మైండ్లో ఉంచుకోవాలి. అండ్ స్లాబ్ లీక్ అవ్వకుండా ఉండడానికి స్టాండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇనీషియల్గా మీరు అది కొంత పెట్టాలండి, లేకపోతే మనం ఇంట్లో ఉన్న వాటిని రీసైకిల్ చేసుకుని ఏదైనా డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా ఎత్తుగా ఉండేటట్టు చూసుకోవచ్చు. అండ్ ఈజీ అనండి, మీరు కిందే పెంచక్కర్లేదు, కొంచెం స్పేస్ ఉన్నాయి ఇలా వర్టికల్గా కానీ పాదులు కానీ ఇలాంటివి పెంచుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ ఫాలో అయ్యేది, మీరు వారానికి కనీసం 2-3 సార్లు మనం పండించుకునే తినాలి. అంటే కొత్త ట్రై చేయటం అంటే మనకి అది వస్తాయో లేవో, మనకి ఇప్పుడు మీరు ఏది సక్సెస్ఫుల్గా గ్రో చేస్తున్నారో, మీకు ఏది వర్కౌట్ అవుద్దో అలాంటివి మీరు ప్లాన్ చేసుకుని గ్రో చేసుకోవాలి. అండ్ ఆకుకూరలు చాలా ఈజీగా చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి. సో అవి ట్రై చేయొచ్చు. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొత్తగా టెర్రస్ గార్డెన్ ప్రారంభించేవారు మట్టికి బదులుగా తక్కువ బరువు గల మిశ్రమాలు అంటే కోకోపిట్, వర్మీ కంపోస్ట్ను ఉపయోగించి పంటలు పెంచుకోవాలని సూచిస్తున్నారు మాధవి. అదేవిధంగా ప్రతిరోజు మొక్కలకు నీరందించాల్సిన పని లేదని, మట్టిలో తేమ ఉంటే చాలని చెబుతున్నారు. ఈ పద్ధతుల్లో మిద్దె తోటలు ఏర్పాటు చేసుకుంటే నీరు ఆదా అవడంతో పాటు స్లాబ్ పాడవకుండా ఉంటుందంటున్నారు. వాటరింగ్ అనేది మెయిన్ కిట్ అండి. ప్రతిదానికి రోజు వాటర్ చేయాలని ఏముండదు. సాయిల్ మనకి తడిగా ఉంటే ఆ మొక్క అవసరమైన న్యూట్రియంట్స్ తీసుకుంటుంది, కాబట్టి సాయిల్ మాయిశ్చర్ని చెక్ చేసుకుని చేయాలి. సో దీనివల్ల మనకి సక్సెస్ ఎక్కువ అన్నమాట. అదే ఓవర్ వాటర్ చేస్తాం అనుకోండి, మొక్కలు అవి కుళ్ళిపోవటం, తర్వాత అవి ఏమైనా తొందరగా పోయినాయి అనుకోండి, మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో ఇలాంటివి. అండ్ ప్రూనింగ్ అవి తెలుసుకోవాలండి. ఏమీ లేదు, మొక్క చివర్లో కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా బుషీగా తయారవుతుంది.
అండ్ ఇంకేముంది పాలినేషన్ అంటే ఇప్పుడు పాదులు అవి మనం పెంచుకుంటాం కదా. సో మనకి పల్లెటూరులో లేకపోతే ఓపెన్ స్పేస్లో లేకపోతే కొంచెం మొక్కలు ఎక్కువ ఉన్న చోట అయితే ఈ తేనెటీగలు బటర్ఫ్లైస్ అవి ఎక్కువ ఉండి న్యాచురల్ పాలినేషన్స్ అవుతాయండి. బట్ మనం ఇన్ని బిల్డింగ్ల మధ్యలో ఏదో చిన్న ప్యాచ్ ఆఫ్ మనం టెర్రస్ గార్డెన్ పెట్టుకుని అవి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నేనైతే ఎవ్రీ ఈవినింగ్ నీళ్ళు పోసిన వెంటనే కొంచెం అలా తిరిగినప్పుడు మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, వాటిల్ని పాలినేట్ చేయాలన్నమాట. మనం చేత్తోనే పాలినేట్ చేస్తే ఆ ఫీమేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకుండా చక్కగా కాయలా మారుతాయండి. మనం వదిలేసిన అంటే వాటంతట అవి వదిలేసిన దానితో పోల్చుకుంటే ఇలా ప్రతిదీ పాలినేట్ చేసుకున్నవి రిజల్ట్స్ అంటే ఈల్డ్ ఎక్కువ వస్తాయి. నాకు ఇంచుమించు వారానికి 2 కేజీలు బీరకాయలు, కనీసం కేజీ బీరకాయలు అన్న వస్తాయి. సో అది ఎందుకంటే నేను అలాగా హ్యాండ్ పాలినేట్ చేయడం. మీకు వినపడుతుందేమో సౌండ్స్ వస్తున్నాయి కదా కిచ్ మనుకుని. సో మన గార్డెన్ ఉందనుకోండి, మన చుట్టూ ప్రకృతి అంతా చేరినట్టు అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు సన్ బర్డ్స్ అండి అలాగా సంవత్సరం మొత్తం మీద ఒకదాని తర్వాత ఒకటి అలా పెడుతూనే ఉంటాయి అన్నమాట. ఒకటి అయిపోయిన వెంటనే అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి వస్తుంది. సో అలాగా మనకి ఇవన్నీ మనం మొక్కలు పెంచడం వల్లే వస్తాయి అన్నమాట. తర్వాత ఉడతలు వస్తాయండి, అన్ని రకాలు తేనెటీగ తుట్ట పెట్టింది పక్కన. సో అలాగా రకరకాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట నేచర్ని. అండ్ రీసెంట్గా నేను మెయిన్గా మన కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మెన్యూర్ కానీ మట్టి కానీ కలిపి మనం సాయిల్ మిక్స్చర్ చేసుకుంటాం. సో అవి నేను చేసుకుంటూ వచ్చాను. కానీ 1 year 1.5 year నుంచి మాత్రం విడిగా కంపోస్ట్ చేయకుండా ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకుని మనం తుడిచినప్పుడు వచ్చిన ఎండాకులు, తర్వాత ఇంట్లోని కూరగాయల తొక్కులు, ఫ్రూట్ పీల్స్ ఇలాంటివి లేయర్గా వేసుకుని పైన ఒక లేయర్ ఒక 3-4 ఇంచులు లేయర్లుగా మట్టి వేసి అక్కడ ఏదైనా ఆకుకూరలు విత్తనాలు వేస్తున్నానండి. సో ఈ ఆకుకూరలు మనకి ఇంచుమించు 2-3 హార్వెస్ట్లు చేసే లోపల మనకి చక్కగా ఫర్టైల్ సాయిల్ మట్టి రెడీ అయిపోతుంది అన్నమాట. అండ్ పాదులు కూడా ఏదన్నా పాదుల విత్తనాలు పైన మీరు చూసే ఉంటారు, మస్క్ మెలాన్ల తర్వాత చిక్కుడు విత్తనాలు, కాకర విత్తనాలు మనం గుచ్చాం అనుకోండి. సో అవేం కుళ్ళిపోవు, ఆ కంపోస్ట్లోనే చక్కగా హెల్తీగా పెరుగుతాయి. అండ్ మనం విడిగా వాటికి ఫీడ్ చేయటం కన్నా ఆ కంపోస్ట్లో పెరిగినవి చాలా బలంగా పెరుగుతున్నాయండి. ఆకులు అవి కూడా చాలా పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట. ఆ పురుగులు వస్తాయి, ఆ కంపోస్టులు వాసన వస్తాయి అనుకుంటాం కదా. సో అలా కాకుండా ఇలా ట్రై చేస్తున్నాను. మీకు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అవి మనం కంపోస్ట్లు అవి తిప్పక్కర్లేదు, తర్వాత టర్న్ చేయాలి, పురుగులు ఉంటున్నాయి, అవన్నీ ఆ తలనొప్పులు లేకుండా. అండ్ వన్స్ మనం ఈ 1.5 months 2 months అయిపోయినప్పటికీ లోపల చక్కగా తయారవుతాయి. అండ్ ఈ ప్రాసెస్లో కొంచెం ఎర్త్ వామ్స్, మనకి మట్టిలో దొరికే ఎర్త్ వామ్స్ వేసామంటే చక్కగా అవే పైకి కిందకి తిప్పేసి లూజ్గా లైట్ వెయిట్ ఉన్న ఒక మంచి సాయిల్ మీడియం రెడీ అవుతుందండి. అవి మళ్ళీ మనం కూరగాయలకు వాడుకోవచ్చు. మోస్ట్లీ ఇవి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచడానికి చాలా బాగుంది. తోట పని ఆందోళనను దూరం చేస్తుంది, ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, ఏకాగ్రతకు దారి చూపుతుంది, అన్నింటికీ మించి ఆరోగ్యాన్ని, సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు విశాఖపట్నం వాసి మాధవి. ఇదే స్ఫూర్తితో మరింత మంది మిద్దె సాగుకు ముందుకు రావాలంటున్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.